ఫిరాయింపుదారులకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తున్నారన్నారు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్. పార్టీ విడిన ఎమ్మెల్యేలను తిరిగి చేర్చుకునేందుకు లేదని స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ బీ ఫామ్ పై గెలుపొందింది. ఇక కాంగ్రెస్ లో చేరి ప్రజల్ని మోసం చేశారని ఆయన మండిపడ్డారు. స్వలాభాల కోసం పార్టీని వీడి నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానంటూ ఎన్నో అబద్ధాలు చెప్తున్నారని సంజయ్ పై విద్యాసాగర్ విమర్శలు చేశారు. నమ్మక ద్రోహం చేసిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్తారంటున్న జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే పార్టీ ఫిరాయింపుల విషయంలో గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతానికి జగిత్యాల జిల్లాలో జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నాం. అయితే జగిత్యాల బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ మనతోటి ఉన్నాడు. అయితే జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు అయితే పార్టీ ఫిరాయింపులో నేను చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. దాని విషయంలో పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. చెప్పండి సార్. పార్టీ ఫిరాయించింది ప్రజలకు మీరే చెప్పారు, విలేకరులే చెప్పినప్పుడు నచ్చిందా? ఇవాళ పార్టీ ఫిరాయించలేదు, మీరు ఇదే పార్టీలో ఉంటున్నాం అని చెప్పేది కూడా మీరు చెప్తున్నారు కనుక దాని మీద మీరే కొద్దిగా లోతుగా ఆలోచించి వాళ్ళు చేసిన దాని మీద మీ కథనాల ద్వారా, ఎందుకంటే ప్రజలు చూసేది పేపర్లు చూస్తారు, మీ టీవీలు చూస్తారు కనుక మీ కథనాల ద్వారా దాన్ని కరెక్ట్ విపులీకరించి చెప్పే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. అంటే నిజంగా అంటే సిగ్గు లజ్జ కానీ కొంచెం మనకన్నా అభిమానం, మనిషి ఎందుకు పుడతాం చచ్చిపోతాం కానీ అభిమానంతో కావాలి. లేకుంటే లంగా చచ్చిపోతే 10 మంది రారు, మంచోడే చచ్చిపోతే 100 మంది వస్తారు. మనకు అంతే గద్దు చూసుకోవాలి కానీ తప్పుడు పనులు చేసి నిర్ణయం తీసుకొని తొందరపడి పోయి ఇప్పుడు మేము ఇళ్ళే ఉన్నాం, మేము అన్న ఉన్నాం, ఆయనకి ఏం తక్కువ చేశాను? 2 సార్లు టికెట్ 3 సార్లు టికెట్ ఇస్తే 2 సార్లు ప్రజలు గెలిపించారు. ఇక్కడ ప్రజలు గెలిపించే విధంగా నీకు అన్ని విధాల ఎంబడి ఉండి నీకు నచ్చిందా? మన పార్టీ నాయకత్వం కూడా నేను గెలిపించింది. అయినా నీకు సిగ్గు లేకుండా పోయి ఇప్పుడు మళ్ళీ నేను పోలేదు అనుడు. పోచారం శ్రీనివాసరెడ్డి 4 రోజులైతే పోతాడు, ఇక దగ్గరకు వచ్చాడు. ఆయన హెల్త్ బాగాలేదు, పెద్ద పర్సనాలిటీ, అటువంటి ఫేస్ మేకర్ పెట్టుకొని బతుకుతున్నాడు. ఆయనకు అవసరమా? కేశవరావు గారికి అవసరమా? నిజంగా చెప్పాలంటే కడియం శ్రీహరి గారు ఆయన పెద్ద మనిషి, ఏ పార్టీలో ఉంటే తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి చేసి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఇలా మంత్రి ఇచ్చి ఇన్ని చేస్తే కూడా పోతుంటే సిగ్గు మనం ఉంటే వాళ్ళ మీద వాళ్ళ విజ్ఞత మీద వదిలిపెడుతున్నాం. ఎందుకంటే మాకంటే వాళ్ళ పేరు తీసుకుంటాను కూడా మాకు మా మనసొప్పుతలేదు కనుక వాళ్ళ విజ్ఞత మీద వాళ్ళు మాట్లాడారు. ప్రస్తుతానికి అభివృద్ధి విషయంలో మేము ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని గెలవాల్సి వచ్చింది. అయితే కండువాలు మాత్రం కప్పుకోవడం జరిగింది, 3 రంగుల కండువాలు. దానికి కాంగ్రెస్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అభివృద్ధి ఇప్పుడు ఈ పోయిన 10 నెలలో 12 నెలలో ఇప్పటి 20 రోజులు అయిందో మీరు పోయిన నుంచి ఎంత అభివృద్ధి చేసినా కూడా చెప్పండి. అభివృద్ధి కోసం కాదు మీరు పోయేది, మీ అభివృద్ధి కోసం, మీరు ప్రజల అభివృద్ధి కాదు. మీ కొరకు ఆ ఫండ్స్ తెచ్చుకొని పన్ను మీరే వేసుకొని దాంట్లో 10 రూపాయలు మీరు సంపాదించుకోవడానికి వేరు, కానీ ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి అనేది అంతకుముందు 20 సంవత్సరాలు మన 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వంలో 90% అభివృద్ధి అనేది జరిగింది. జగిత్యాల జిల్లాలో ఏ గ్రామానికి కొని ఎక్కడ కొని రోడ్ల విషయంలో కానీ తాగునీరు విషయంలో కానీ 100% చేస్తాం. ఎక్కడైనా 5-10% మారుమూల ప్రాంతాల్లో జరగలేదు కాబట్టి జరగకుండా అది మేము చేస్తాం, సిద్ధంగా ఉంటాం. అలా పోతనే చేయొచ్చా? పోరాటం చేస్తాం. బయట ఉండి మనకు అభివృద్ధి ఒక కాన్ఫరెన్స్కి ఇచ్చి మన కాన్ఫరెన్స్కి డబ్బులు ఇవ్వకపోతే ఊరుకుంటామా? పోరాటం చేస్తామే. ఇప్పుడు మా కొరట్ల కాన్ఫరెన్స్ ఉన్నది, ఇవ్వకపోతే ఏం చేస్తున్నాం? పోరాటం చేస్తున్నాం. చెప్తాం, ప్రజలకు చెప్తాం. ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం వచ్చింది కనుక మేము అభివృద్ధి చేయలేకపోతున్నాం, 4 సంవత్సరాలు ఓపుకోవటం ప్రభుత్వం వచ్చినాక చేస్తున్నాం అని చెప్పి రోజు జవాబు చెప్తున్నాం. అట్లా గావిధం ఉండగల కానీ ఏదో తొంపు పెట్టుకుని అభివృద్ధి కోసం పోయినామని చెప్పి మీ సొంత లాభాల కోసం పోయి ఇలా మా అభివృద్ధి కోసం పోయినా మాత్రం పొరపాటు. మళ్ళీ వారిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందా? ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే బీఫామ్ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? బీఫ్ అనేది అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకుంటుంది. ఉప ఎన్నికలు వస్తే బీఫామ్ ఎవరికి ఇవ్వాలి ఇవన్నది అధిష్టాన వర్గం ఎవరైతే సరైన నాయకులు ఉంటారో వాళ్ళకి నాయకులకు ఇస్తారు కనుక దానికి ఇప్పుడు పార్టీలకు తీసుకునే ప్రసక్తి అయితే లేదని కేసీఆర్ గారు చెప్పారు. మేము కూడా అందరం వ్యతిరేకిస్తాం. పార్టీలకు తీసుకొని మనం మళ్ళా పండిట్లే అందరికీ అలవాటు అయిపోయింది, పోవచ్చు రావచ్చు, పార్టీలకు ఎప్పుడైనా పోవచ్చు ఎప్పుడైనా రావచ్చు అని అలవాటు అయిపోయి ప్రజాస్వామ్యం మీద దెబ్బతింటది. నచ్చిందా? ప్రజలను ఎక్కడ కూడా అల్లకొల్లం చేస్తాం కనుక అటువంటి జరగకుండానే మేము చూస్తాం. మీ ద్వారా ప్రజలకు ఏం తెలియలేదు అంటున్నారు. ఇప్పుడు మీ బీఆర్ఎస్ ఓట్ల ద్వారా గెలిచారని చెప్పేసి వాదన అయితే ఉన్నది, దాని గురించి ప్రజలందరూ ఒకటే కోరుతున్నాం, మీరందరూ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వాన మీరందరూ కూడా దాదాపు అందరూ గెలిపించారు. పోయినసారి కూడా 83 మంది గెలిచినాం. మనం గాలిలోకి ఏంటంటే కొన్ని జాగాలలో క్యాండిడేట్లు ఓడిపోవడం వల్ల దాదాపు 49 మంది మనకు గెలిచడం జరిగింది, 39 మంది గెలిచడం జరిగింది. ఆ విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసారు కనుక బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కేసీఆర్కి మోసం చేసి పోయారు కనుక తప్పక ఇప్పుడు వచ్చే ఏ అభ్యర్థి అయినా మనం బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుందాం. అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది. వచ్చే యువత కూడా దెబ్బతింటారు. వీళ్ళు చేసే పనులను చూసి యువత కూడా సిగ్గుపడే పరిస్థితి వస్తుంది కనుక దీన్ని అందరం ఖండించాలని చెప్తున్నాం.
ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే పార్టీ ఫిరాయింపులకు అయితే పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు వెళ్ళిపోయినారు అనుకుంటున్నారో వారిని మాత్రం చేర్చుకునే అవకాశం లేదని చెప్పేసి ఏదైనా అధిష్టానం వారి నిర్ణయాల మేరకు మాత్రం బీఫామ్ ఎవరికి ఇస్తారని చెప్పేసి నిర్ణయాలు ఉంటాయి. అదేవిధంగా బీఆర్ఎస్కి ఇప్పటికి కూడా సానుకూలత ఉన్నది. ఇప్పుడు ఒకవేళ ఎన్నికలు వచ్చి ఉంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల జిల్లా.